హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలండి. ఇంకా వ్రతానికి ముందు రోజైతే ఇలాగ చిన్న షాపింగ్ ఉంటే వెళ్ళామనమాట బయటికి. ఇంకా దేవుడికి పూజా సామాన్లన్నీ ఉంటాయి కదండీ! వ్రతం చేసుకోవడానికి కావాల్సినవన్నీ తెచ్చుకోవడానికైతే ఇలాగ బయటికెళ్ళామనమాట. ఇంకా వెళ్ళి వచ్చే దారిలో అయితే ఇలాగ గాజులైతే అమ్ముతున్నారండి. డజన్ వచ్చేసి 50 రూపీస్ అంట. చాలా బాగున్నాయి గాజులైతే. ఇంక ఇలాగ షాపింగ్ అంతా పూర్తి చేసుకొని ఇంటికైతే వచ్చేసామనమాట. ఇంటికి రాగానే ఇంకా తలస్నానం అది చేసేసి రేపు వంటలకు కావాల్సిన పప్పులన్నీ కూడా ఇక్కడ నానపెట్టేస్తున్నాను. అలాగే వాయనానికి మనము శనగలు కూడా ఇస్తాం కదండీ! అవి కూడా నానపెట్టేస్తున్నాననమాట. ఇంక ఇలాగైతే కొంచెం పసుపు యాడ్ చేసేసి నానపెట్టేసామంటే చాలా మంచిదంట. అందుకనేసి నేను ఎప్పుడు నానపెట్టినా ఇలాగా కొంచెం పసుపు వేసేసి నానపెట్టేస్తాననమాట. ఇంకా ఇలాగ నానబెట్టేసి పక్కకు పెట్టేస్తున్నాను. అయితే ఇంకా ఆ రోజైతే ఇంకా గడపలకు అది పసుపు కూడా రాసేసానండి. రేపు మార్నింగ్ చాలా హడావుడి ఉంటుందనేసి. ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. ఇంకా స్టవ్ కూడా మార్నింగే క్లీన్ చేశాను. ఆల్రెడీ నిన్న నైట్ క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా సర్లే అనేసి పనిలో పని మార్నింగే కడిగేశాననమాట. ఇంకా స్టవ్ అంతా కడిగేసిన తర్వాత ఇలాగ చక్కగా బొట్లు పెట్టేస్తున్నాను. ఇంకా వంటకి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసేసానండి. లేవడం అయితే 5కి అలా లేచాననమాట. ఇంకా లేవగానే వంట పని అంతా కూడా పూర్తి చేశాను. నిన్న నానబెట్టిన పప్పులన్నీ కూడా నీట్గా ఒక్కసారి కడిగేసిన తర్వాత ఇంకా గ్రైండర్లో వేసేసి ఇక్కడ అమ్మవారి దగ్గర అలంకరణ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇంకా వెనకైతే గోడ ఉంది కదా, మొత్తం ప్లెయిన్గా అలా ఉంటే బాగోదనేసి ఇలాగ చిన్నగా నా దగ్గర ఒక చున్నీ అయితే ఉన్నిందనమాట. ఇది జస్ట్ ఇక దేవుడి కోసమే ఇలాగ వదిలేసాను. ఎవ్రీ ఇయర్ ఇదే పెడుతూ ఉంటానన్నమాట. ఇంకా దాంతోనే ఇలాగ చిన్నగా డెకరేషన్ లాగా అయితే చేసేసాను. కానీ అస్సలు ఆగట్లేదనమాట. డబల్ టేప్ తీసుకొచ్చాను కానీ ఇంకా అది అసలు మనం అతికిచ్చిన కాసేపే ఉంటుంది, తర్వాత మొత్తం కూడా పోతుందనమాట. ఇంకా చాలా చిరాకు వచ్చేసింది. ఇంకా తప్పదు కదా, ఇక అవన్నీ కూడా చేసేసుకొని ఇంకా వంటలు అయితే రెడీ చేస్తున్నానండి. ఇక్కడైతే చింతపండు పులిహోర చేసేస్తున్నాను అనమాట. నిన్న నైటే చింతపండు అయితే నానపెట్టేసానండి. ఇంకా మార్నింగ్ మనకి ఈజీగా ఉంటుందన్నమాట. తొందరగా నానిపోయి పిప్పి మొత్తం వచ్చేస్తుందన్నమాట మనకి ఈజీగా. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చింతపండు పులిహోర అయితే కలిపేసాను. అలాగే పూర్ణం బూరెలు చేస్తాం కదా, దానికోసం పప్పు కూడా మంచిగా ఉడకపెట్టేసి కాసేపు ఆరపెట్టేస్తున్నాను అనమాట. అలాగైతే మనం రౌండ్గా చేసేసి తొందరగా ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా రైస్ కూడా వండేసాను. ఇంకా దద్దోజనం కూడా రెడీ చేసేసాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత హడావుడిగా ఉంది ఇల్లంతా కూడా. ఇంకా ఇక్కడ డెకరేషన్ సగంలోనే ఆపేసాను. అన్నీ సగం సగం ఉన్నాయన్నమాట. ఇంకా ఏంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా ఫ్రూట్స్ అవి కడిగేసి పెట్టేసేయమన్నాను. పెట్టేశారండి. ఇంకా నెక్స్ట్ అయితే పూజ అంతా కూడా కంప్లీట్ చేశాను. పూజ చేసేటప్పుడు అసలు వీడియోస్ అయితే తీయలేదండి. చాలా హడావుడి అయిపోయిందనమాట. ఇంకా సర్లే అనేసి ఇంకా లాస్ట్లో అనమాట ఇది తెచ్చేసి అమ్మవారికి ఇంకా నైవేద్యం పెట్టేస్తున్నాను అనమాట. ఇంక ఇంట్లో అయితే వంట కూడా చేసేసాను అనమాట. పూజలో కూర్చోవడానికి ముందుగానే వంట కూడా పూర్తి చేసేసానండి. ఎందుకంటే మళ్ళీ ఒకసారి పూజలో కూర్చున్న తర్వాత మళ్ళీ ఊరికే లేవకూడదు కదా, అందుకనేసి ఇంకా అన్ని పనులు కూడా చేసేసుకొని కూర్చున్నాను అనమాట. ఒకసారి పూజలో కూర్చున్నామంటే మళ్ళీ లేవకూడదు కదా అనేసి. ఇక్కడ వచ్చేసి దద్దోజనం చేశాను కదా, ఇలాగ అమ్మవారికి చాలా ఇష్టం అనేసి దానిమ్మ గింజలు కూడా పైనుంచి అయితే వేసేసాను అనమాట. నేను చేసిన నైవేద్యాలు అయితే ఇవేనండి. ఇంకా మంచిగా అమ్మవారికి మంచిగా అన్ని నైవేద్యాలు కూడా పెట్టేసి చక్కగా హారతి ఇచ్చేసాను అనమాట. ఇంకా ఇలాగైతే మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా ముత్తైదువులు అయితే వస్తూ ఉన్నారనమాట, ఒకరి తర్వాత ఒకరు. ఇంకా పూజ అయ్యేలోపు అయితే ఒకరు వచ్చారనమాట. కాసేపు కూర్చొని ఇంకా తర్వాత వాయనం అయితే తీసుకున్నారు. మా పూజ అయితే చాలా అంటే చాలా చాలా బాగా జరిగిందనమాట. నాకైతే ఈ ఇయర్ చాలా మంచిగా అనిపించింది. ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటాం కదా, ఎవ్రీ ఇయర్ ఇలానే అనిపిస్తుంది. ఈ ఇయర్ బాగుంది అనేసి ఇంకా ఇలా అయితే కంప్లీట్ చేసేసాను. అమ్మవారికి హారతి అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఈ నైవేద్యం మొత్తం తీసేసిన తర్వాత మనం అన్నం అది వండేస్తాం కదా, అది కూడా పెట్టేసి మళ్ళీ ఒకసారి హారతి అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా ఇక్కడ నేనైతే వాయనానికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేస్తున్నానండి. ఒక జాకెట్ ముక్క, అలాగే 2 అరటి పండ్లు, పసుపు కుంకుమ ప్యాకెట్స్, ఒక్క పొడి, పువ్వులు, గాజులు, అలాగే శనగలు అయితే చాలా ఇంపార్టెంట్ అండి. శనగలు కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. ఇంకా మనము పసుపు కుంకుమ ఈ ప్యాకెట్స్ ఇస్తాం కదా, అవి యూస్ చేసిన చేయకపోయినా మనం ఇంటికి రాగానే కాళ్ళకు పసుపు రాసేస్తాము. అలాగే నుదుటినైతే బొట్టు పెట్టేస్తాం కాబట్టి సరిపోతుంది, పర్వాలేదన్నమాట. ఇంకా అలాగే 2 తమలపాకులు కూడా పెట్టేసి ఇచ్చేస్తున్నాను అనమాట. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలానే ఇస్తున్నాను వాయనము.
ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే ఇస్తూ ఉంటాను కదండీ. ఇంకా ఒకరి తర్వాత ఒకరైతే వచ్చేస్తూనే ఉంటారు కదా! ముత్తైదువులైతే వాళ్ళకైతే కాళ్ళకు పసుపు రాసేసి, గంధం రాసేసి, అలాగే బొట్టు కూడా పెట్టేసి, ఇంకా వాయనం అయితే ఇచ్చేస్తాననమాట. ఇంకా అందరికీ కూడా ఇలాగే ఇచ్చానండి. చక్కగా అక్షంతలు కూడా వేయించుకున్నాను. వాళ్ళ ఆశీర్వాదం అందరిది కూడా తీసుకున్నాననమాట. చూస్తున్నారు కదా! ఇలాగైతే సింపుల్‌గా చేసేస్తాననమాట. అలాగే నేను మనము చేతికి కట్టుకుంటాం కదండీ! కంకణం కానీ, తోరణం అంటారు కదా! వాటిని కూడా నేను పువ్వులతో అయితే చేస్తాననమాట. చక్కగా 9 వరుసల దారం వేసేసి 9 పువ్వులతోనైతే కట్టేసుకోవాలనమాట. అంటే 9 ముడులు పడాలనమాట. ఇంకా అలాగైతే నేను వేసేస్తున్నాను. ఇక్కడ అదేనండి చెప్తున్నాననమాట. ఇంగో ఇక్కడ చూస్తున్నారు కదా! మన దగ్గర ఉన్న పువ్వులతో అయితే వేసేసుకోవచ్చనమాట. పువ్వుల రేట్లయితే ఎంతలా ఉన్నాయండి అసలు. నిన్న ఒక్క మూర మల్లెపూలు 70 రూపీస్, 80 రూపీస్ ఉన్నిందనమాట. ఇంకా తప్పదు కదండీ! అమ్మవారి కోసం అయితే తీసుకొచ్చేసేయాలి కాబట్టి తీసుకొచ్చేసామనమాట. ఇంకా ఇలాగైతే వచ్చిన వాళ్ళందరికి కూడా ఇలాగ తోరణం అయితే కట్టేశాను చేతికి. ఇలా కడితే చాలా కళ వచ్చేస్తుంది కదా! మనం ఏం చేసినా చేయకపోయినా అమ్మవారికి అలాగా అమ్మవార్ల లాగానే మనం అనుకొని అలాగ తోరణం అది కట్టేసేయాలనమాట. ఇంగ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇస్తేనమ్మ వాయనం, పుచ్చుకుంటేనమ్మ వాయనం అనేసి చెప్పేసి చక్కగా వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అండి, ఈవినింగ్ కూడా చక్కగా దీపారాధన చేసేసానండి. ధూపం కూడా వేసేసాను. ఇల్లంతా సాంబ్రాణి ధూపం కూడా వేసేసుకున్నాను. అమ్మవారు చూస్తున్నారు కదా ఎంత కళగా ఉన్నారో. చాలా అంటే చాలా బాగున్నారనమాట. నేనైతే ఈవినింగ్ ఇలా పూజ కూడా చేసేసాననమాట. అలాగే రేపు పొద్దున కలశం అయితే కదిలిచ్చేస్తానండి. ఇదండి ఈ ఇయరు వరలక్ష్మి వ్రతం. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని